అవని అనామిక ఇద్దరు కూడా తోటికోడళ్ళు. వాళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడూ నాన్ వెజ్ వండుతూనే ఉంటారు. అయితే ఒకరోజు అత్తగారు కోడళ్ళిద్దరితో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. రోజు ఆ చేపలు తీసుకుని వస్తున్నారు, కేజీ 600 పెట్టి తెస్తున్నారు. రోజు 600 అంటే నెలకి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా? అదే 600తో మనం నెల రోజులు కూరగాయలు తెచ్చుకోవచ్చు. కొంచెం ఆలోచించి ఏదైనా చెయ్యండి, అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయబాకండి. అత్తయ్య, నేను అవనీకి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఇవన్నీ ఇలా చేయకూడదు అని. కానీ తను నా మాట వింటేనేగా. ఒకరోజు చేపలు తినకపోయినా ఆ రోజంతా ఎదులా ఉంటుందని చెప్తుంది. అందుకే రోజు చేపలు తీసుకురావాల్సి వస్తుంది అత్తయ్య. లేదత్తయ్య, అక్క అబద్ధం చెప్తుంది. తనకే చేపలు తినకపోతే ఒంట్లో బాగడం లేదని డాక్టర్స్ ఎక్కువ తినమన్నారని చెప్పి రోజు అవే తెస్తుంది. వాళ్ళ మాటలు విన్నాక శారద, సరిపోయారు, ఒకరి మీద ఒకరు చాడీలు బాగానే చెప్పుకుంటున్నారులే. ఈ రోజు నుంచి ఇంట్లో ఎక్కడ నీ శ్వాసన వచ్చిందో నా చేతిలో మీరైపోతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తోటికోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటక్క నా మీద తోసేస్తున్నావు అంతా? నేనేం చేశానే? ఉన్నదే కదా చెప్పాను. నువ్వు మరి నా మీద కూడా చెప్పావు కదా. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నంత మాత్రాన లాభం ఏమీ లేదు, నష్టమే ఉంది. ఉపయోగం ఏముంది? ఇంట్లో చేపల కూర వండడానికి లేదు. చచ్చినట్టు రేపటి నుంచి పప్పు బెండకాయలు తింటమే. సరే అక్క, చేసేదేముంది, తప్పదు కదా అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఇంట్లో చేపల కూర అన్న మాటే లేదు. రోజూ చేపలు తిని అలవాటు పడిపోయిన వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవని తన గదిలో కూర్చుని చాలా బాధగా, అబ్బా నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. ఏదో రకంగా చేపలు తెచ్చుకోవాల్సిందే అని అనుకొని తన భర్తకు తెలియకుండా తన జేబులో నుంచి డబ్బులు తీసుకుని ఇంటి వెనక గోడ దూకి మరీ చేపల మార్కెట్కి వెళ్తుంది. చేపల మార్కెట్లో అనామికాని చూసి ఆశ్చర్యపోతుంది. అనామిక చేపలమ్మాయి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా, రోజు నీ దగ్గరే కదా చేపలు తీసుకునేది, ఈ రోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కేజీ 600 అయితే నీవు, లేదంటే నాకొద్దు. సరేనమ్మా తీసుకో, నీతో నాకెందుకమ్మా గొడవలో అని వాటిని ఇస్తూ ఉంటుంది. అదంతా చూసిన అవని, ఇప్పుడు అర్థమైంది నాకు. నాలాగే అక్క కూడా బావగారి జేబులో డబ్బులు తీసుకుని దొంగతనంగా ఇక్కడికి వచ్చిందనమాట. ఇప్పుడు ఇంటికెళ్ళి చేపల కూర ఎలా చేస్తుందో చూసి నేను కూడా అదే ఫాలో అవ్వాలి అని అనుకొని తను కూడా కొన్ని చేపలు తీసుకుని ఆమెకు తెలియకుండా అనామిక వెంటే వెళ్తుంది. అనామిక తన ఇంటికి వెళ్లకుండా మరో మార్గంలో వెళ్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న అవని, ఏంటి ఇంటికెళ్లకుండా అక్క ఎక్కడికి వెళ్తుంది? కొంపదీసి ఫామ్ హౌస్కి వెళ్ళడం లేదు కదా అని అనుకుంటూనే తన వెంట వెళ్తూ ఉంటుంది. అవని అనుకున్నట్టుగానే అనామిక ఫామ్ హౌస్ లోకి వెళ్తుంది. అది చూసిన అవని, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అక్క ఇప్పుడు ఫామ్ హౌస్ లో చేపల కూర వండుకొని తిని తర్వాత ఇంటికి వస్తుంది కదా. అవని ఊహించినట్టుగానే అనామిక అక్కడున్న పుల్లలతో మంట వెలిగిస్తుంది. చేపలకి పెద్ద కర్రలు తగిలించి ఆ మంటల మీద కాల్చుకుంటూ తింటూ ఉంటుంది. అది చూసిన అవని, వామ్మో అక్క, నువ్వు మామూలు తిండిపోతుదాన్ని కాదు, చేపలు కాల్చుకుని మరీ తింటున్నావు. ఉప్పు కారం లేకుండా అలా ఎలా తినబుద్దవుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా అనామిక వాటిని కాల్చుకొని తనతో పాటు ప్యాకెట్లో కట్టుకోచుకున్నటువంటి ఉప్పు కారం తీసి వాటిపై వేసి తింటూ ఉంటుంది. అబ్బా ఇలా కూడా రుచిగానే ఉన్నాయి, కానీ చేపల వేపుడు అంత రుచి లేదు. రేపటి నుంచి ఏదో రకంగా ఇక్కడ వంట సామాన్లు పాత్రలన్నీ తెచ్చుకొని చేపల వేపుడు చేసుకొని తినాలి అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆ పంచయ్యక్క, నేను కూడా నీకు తెలియకుండా వచ్చి ఆ సామాన్ వాడుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. అనామిక ఆ చేపలు తిన్న తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి బయటకు వస్తుంది. అది గమనించిన అవని చటుక్కున దాక్కుంటుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత అవని కూడా అక్కడికి వెళ్ళి చేపలు కాల్చుకొని తింటుంది. నిజంగా ఎంత రుచిగా లేదు. రేపు మా అక్క అన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా, అప్పుడు నేను ఆయన్ని వాడుకుంటా అని అనుకుని ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇక ఆ మరుసటి ఉదయం ఎప్పట్లాగానే తోటికోడలిద్దరూ కూడా కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. భర్తలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అనామిక వంటకు కావాల్సిన అన్ని పాత్రలు, కిరాణా సరుకులు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ని ఇంటి వెనక గోడవతల పడేసి ఏమీ తెలియనట్టుగా అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, నేను సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తను ఒకటే ఇంట్లో ఉందంట, నన్ను రమ్మని పిలిచింది. వెళ్ళొస్తాను, త్వరగా వెళ్ళి త్వరగా రా అమ్మా అని అత్తగారు కూడా అంటుంది. కోడలు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అదంతా అవని గమనించి, అక్క నువ్వు వెళ్ళు,
తర్వాత నేను వస్తాను అని అనుకొని అక్కడే ఉంటుంది. కొంత సమయం తర్వాత అవని కూడా అత్తగారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, సుజాత దగ్గరికి అక్క వెళ్ళింది కదా, నన్ను కూడా రమ్మని ఫోన్ చేసింది. సుజాత దగ్గరికి నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? నేను రానులే అమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా ఇద్దరు కలిసి వచ్చేయండి. అందుకు అవని సరే అంటుంది. ఇక తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక చేపలు తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ చేపల వేపుడు చేసుకుని తింటూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఎంత రుచిగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటుంది. అదంతా అవని చూస్తూనే ఉంటుంది. అనామిక తను వెళ్ళిపోయిన తర్వాత అవని కూడా అక్కడికి వెళ్ళి చేపల వేపుడు చేసుకొని తింటూ సంతోషపడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామికకి ఒకరోజు అనుమానం వస్తుంది. ఏంటి నేను కొంచెం ఉప్పు కొంచెం నూనె కదా వాడుకుంటున్నాను రోజు, వారులోపే అన్నీ అయిపోతున్నాయి, నాకెందుకు తేడా కొడుతుంది. కొంప తీసి అవని కూడా నాలాగే ఇక్కడికి వచ్చి నాలాగే చేసుకొని తింటుందా ఏంటి అని తనలో తాను అనుకుని ఎలా అయినా ఇది కనిపెట్టాలనుకుంటుంది. చేపలు అక్కడున్న చెట్టుకి తగిలించి ఏమీ తెలియనట్టుగా బయటకు వెళ్ళిపోతుంది. అవని 1 గంట తర్వాత అక్కడికి వచ్చి చేపల వేపుడు చేసుకుంటూ ఉంటుంది. ఏంటో మా అక్క చాలా పిచ్చిదిలాగా ఉంది. 6 రోజులు వస్తువులన్నీ కూడా అయిపోయినా కూడా కనిపెట్టలేకపోయింది. పాపం పిచ్చక్క అని అనుకుంటూ ఉండగా అనామిక అక్కడికి వస్తుంది. నాకు అది పిచ్చి నీకే. నేను ఇంత ఎండలో నడుచుకుంటూ ఇంత దూరం వచ్చి చేపల వేపుడు చేసుకుని తిని మరీ వెళ్తున్నాను. నీ వస్తువులు నువ్వు తెచ్చుకొని ఇక్కడ చేసుకోవచ్చుగా, మళ్ళీ ప్రత్యేకంగా నా వస్తువులే కావాలా? నేను ఎంత కష్టపడి దొంగతనం చేసి ఇక్కడికి వస్తున్నానో నీకేం తెలుసు? నువ్వేమో తేరగా తింటున్నావు, నీకు కావలసి నువ్వు తెచ్చుకోవచ్చు కదా. అక్క, నీ మరి సంగతి తెలిసిందే కదా, ఆయన తన జేబులో డబ్బులు తీస్తున్నానని కనిపెట్టేసి డబ్బులు సీక్రెట్గా దాచిపెడుతున్నాడు. అయినప్పటికీ నేను వాటిని ఏదో రకంగా తీసుకొని వస్తున్నాను. అవి తీయడానికే నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకా వీటిని కూడా డబ్బులంటే కష్టం కదక్క, నువ్వే అర్థం చేసుకో అక్క. సరే అయితే ఇద్దరం దొంగలమని తెలిసిపోయింది కదా, అయితే రోజు దొంగతనం చేస్తే మనం ఏదో ఒక రోజు పట్టుబడిపోతాం. కాబట్టి ఒకరోజు నేను మీ బావగారి జేబులో దొంగతనం చేస్తాను, ఒకరోజు నువ్వు మా మరిది గారి జేబులో నుంచి దొంగతనం చేయి. అప్పుడు ఒకరోజు గ్యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళకి పెద్దగా అనుమానం రాదు. ఏమంటావు? ఆ మాట వినగానే అవని చాలా సంతోషపడుతుంది. నేనింకేమంటానక్క, సరే అంటాను. ఇద్దరం కలిసి చేపల వేపుడు చేసుకుని ప్రశాంతంగా తినొచ్చు అని అనుకుని ఇద్దరూ కలిసి చేపల వేపుడు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా సుజాత అత్తగారి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య, అనామిక అవని ఎక్కడా? చాలా రోజులైంది వాళ్ళని చూసి అని అంటుంది. ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది. అదేంటి, వాళ్ళు 6 రోజుల నుంచి నీ దగ్గరికి వస్తున్నారు కదా, నీకు ఆరోగ్యం బాగోట్లేదని. మీ ఆయన ఊరికెళ్తే నీ బాగోగులాళ్లే చూసుకుంటున్నారని చెప్పారు నాతో. లేదత్తయ్య, నా ఆరోగ్యం బాగానే ఉంది, మా ఆయన కూడా ఊర్లోనే ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటుంది. ఓ సుజాత అంటే ఇంకో సుజాత కూడా ఉందలే, యా సుజాత అనుకుంటలే అమ్మా. వాళ్ళు వచ్చేటప్పుడే కొంచెం ఆలస్యం అవుతుందిలే అమ్మా, నువ్వు వచ్చేళ్ళిన సంగతి నేను చెబుతాలేళ్ళు. అందుకు సుజాత సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు తోటికోడలిద్దరూ కలిసి అత్తగారి దగ్గరికి వచ్చి సుజాత దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తారు. అత్తగారు సరే అంటుంది. వాళ్ళలా బయటికి వెళ్ళిన వెంటనే వాళ్లకు తెలియకుండా వాళ్ళ వెంటే వెళ్తుంది. ఇక వాళ్ళ భాగోతం అంతా బయటపడిపోతుంది. వాళ్ళు చేపల వేపుడు చేసుకునే సమయానికి అత్తగారు అక్కడికి వెళ్తుంది. ఓహో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు. చేపలు తినడానికి బలి నాటకం వేశారే. అసలు మీకు రోజు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజం చెప్పండి, లేకపోతే వాత పెడతాను అని గట్టిగా అరుస్తుంది. ఇక వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటారు. అదంతా విన్న శారద, చేచే ఇట్లాంటి పని చేస్తారని అసలు ఊహించలేదు, నోరు మూసుకొని ఇంటికి పదండి అని గట్టిగా అరుస్తుంది. వాళ్ళు సరే అని బాధగా ఇంటికి వెళ్తూ అక్కడున్న చేపల వేపుడు తీసుకెళ్దాము అంటే అత్తగారు కాళ్ళు విరగ్గొడతానని గట్టిగా అరవటంతో వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అత్తగారు ఆ చేపల వేపుడు తింటూ, ఏదేవైనా వీళ్ళు భలే రుచిగా చేస్తారు, ఏపుడు మాత్రం రుచిగా ఉంది అని ఆమె తింటూ ఉండగా వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి మాకు పెట్టండి అత్తయ్య అంటూ లాక్కుంటారు. ఇక దాన్నలా తింటూ ఉంటే అత్తగారు చూస్తూ మీరు మారరు అంటూ ఒక పెద్ద కర్ర తీసుకుంటుంది. ఇక తోటికోడలిద్దరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి పరిగెడతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అవని అనామిక పిల్లలైన హరీషు, నవ్య, భవ్యాని కొడుతూ తిడుతూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉంటారు.
అది శారద చూసి ఇలా అంటుంది. ఒసే నీ చేతులు ఇరిగిపోను. ఎందుకే చిన్నపిల్లల్ని పట్టుకుని అంతలా కొడతావు? నీకేం మాయరోగం వచ్చింది? ఆ మాటలకి అవని చాలా కోపంగా అత్తగారి వైపు చూస్తుంది. ఇంతలో అనామిక అక్కడికొచ్చి, అత్తయ్య, అవని కారణం లేకుండా వాళ్ళని కొట్టదు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకంటే అవనికే బాగా తెలుసు. మీరేం మాట్లాడకండి. అవని ఏం జరిగింది? ఎందుకు వాళ్ళని కొడుతున్నావు? నేను మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళానా? అక్కడ చెరువులో వీళ్ళు ముగ్గురు వేరే వాళ్లతో పాటు కలిసి ఆడుకుంటున్నారు. చెరువు ఇప్పుడు లోతు లేదు కనుక సరిపోయింది, లేకపోతే ఇంకేమన్నుందా? ఆ మాట విన్నాక అనామిక ఇలా అంటుంది. ఇంకో 4 తగిలించాల్సింది అంటూ వాళ్లతో ఎందుకురా మీరు చెరువు దగ్గరికి వెళ్లారు అని అడుగుతుంది. మమ్మల్ని ఎక్కడికైనా వాటర్ పార్క్కి తీసుకెళ్ళమంటే మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లరు. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే సరదాగా నీళ్ళల్లో దిగాం. సరదాగా దిగారు, ఇంకెప్పుడు అటు వెళ్ళకండి. మీరు చిన్నపిల్లలు కదా, మునిగిపోతారో. పదండి, తలస్నానం చేపిస్తా అంటూ ముగ్గురిని లోపలికి తీసుకెళ్తుంది శారద. ఇక అవని, అనామిక నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే వీళ్ళు చెప్పాబెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని ఇలా అంటుంది. అక్క, మనం ఎందుకు వాళ్ళు చెప్పింది ఆలోచించకూడదు? ఇలానే మనం దూరంగా తీసుకెళ్ళినప్పుడు మనం ఏదన్నా కొత్తగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులున్నాయి, బాగానే ఉంది. కానీ ఇవన్నీ చేయడానికి నీళ్లు బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే బాగుంటుంది. లేదంటే మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. చివరికి మనమే నష్టపోతాం. అలా ఏం కాదు, సరిగ్గా ఆలోచించు అని అవని అంటుంది. అనామిక దాని గురించి ఏమీ పట్టించుకోకుండా చూద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఒక 2 రోజులు గడిచాయి. 2 రోజుల తర్వాత అవని అనామిక దగ్గరికొచ్చి, అక్క, నాకు మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే మన పొలంలోనే మనం చుట్టూ చెట్లు నాటి ఒక స్విమ్మింగ్ పూల్ అలాగే వాటర్ ఫాల్స్ని ఏర్పాటు చేద్దాం. ఖచ్చితంగా అక్కడికి జనాలు వస్తారు. టికెట్ చాలా తక్కువ ధరలో పెడదాం. ఏమంటావు? అవని, నీ ఆలోచన బాగుంది, కానీ అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. దాని గురించి వదిలే అని సమాధానం చెప్తుంది. అవని మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలాగా ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు ఏం చేయాలో చెప్తూ ఉంటుంది. కొన్ని రోజులకి అనామిక, సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ ఇప్పుడు మొదలు పెడితే మనం అనుకున్నది చేయడానికి ఇంకొక 5 నెలలు పడుతుంది. అప్పట్లోకి ఎండాకాలం పోతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఎలాగో ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడు బిజినెస్ బాగుంటుంది. దీనిలో మనకేం నష్టం రాదు. నా మాట నమ్మక్క. అందుకు అనామిక సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లి కొత్తగా ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు అనామిక, వేసవికాలం స్పెషల్ మ్యాంగోస్ కాబట్టి మనం మ్యాంగో షేప్లో స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేద్దాం. పొలంలో ఒక ఊట బావిని తవ్వించి స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేలాగా చేయాలి. ఆ తర్వాత ఆ యూజ్ చేసిన వాటరే మళ్ళీ ప్యూరిఫై అయ్యి ఎక్కడ యూజ్ అయ్యేలా ఉండాలి అంటూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే పిల్లలకు విషయం తెలుస్తుంది. అనామిక దగ్గరికొచ్చి ఇలా అంటారు. అమ్మా, మ్యాంగో స్విమ్మింగ్ పూల్ మన పొలంలో ఏర్పాటు చేస్తున్నారంట కదా, మమ్మల్ని అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తారు? అప్పుడే కాదులే బాబు, కొంచెం టైం పడుతుంది. నవ్య, భవ్య వాళ్ళు పెద్దగా అరుస్తూ ఎప్పుడు తీసుకెళ్తావంటూ కేకలు పెడుతూ ఉంటారు. అవని వాళ్లకు సర్ది చెప్తూ వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. ఇంతలోనే అక్కడికి అత్తగారు శారద వస్తారు. అనామేక, ఇప్పుడు దాకా చాలా డబ్బు ఖర్చు పెట్టారు, ఇక డబ్బులు అవుతాయి అంటున్నారు. అసలు మీరు చేస్తున్న పనికి తగినంత డబ్బు రాకపోతే నష్టపోతాం. ఇప్పటికి మీ మావయ్య గారు రమేష్, సురేష్ ఇద్దరు తిడతానే ఉన్నారు ఇవన్నీ ఎందుకు అని. అత్తయ్య, ఇది ఒక ప్రయోగం మాత్రమే. ఒకవేళ ఫెయిల్ అయితే మనం దాన్ని ఇంకోలాగా ఉపయోగించుకునేలాగా చేస్తాను. అంతేకాని దాన్ని అలా వదిలేయంలేండి. ఇది అవని ఐడియా. దానికి డెవలప్ చేసింది నేను. ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకోండి. అంతేగాని వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారని మాత్రం దయచేసి చెప్పకండి అని అనామిక అంటుంది. ఆ మాటలకి అత్తగారు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండాకాలం పూర్తవుతుంది. అయినా వాళ్ళ పని మాత్రం అలాగే జరుగుతూ ఉంటుంది. ఆ పని పూర్తయి వర్షాకాలం కూడా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి కావాల్సిన నీటిని బావిలో స్టోర్ చేసుకుని ఉంచుతారు. మరికొన్ని రోజులు గడిచాయి. చలికాలం పూర్తయి మళ్లీ వేసవొచ్చింది. ఇక అప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ గురించి ఊళ్ళో అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు గొప్ప అవకాశం. సమ్మర్కి ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నారా? ఇక ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళోనే మ్యాంగో స్విమ్మింగ్ పూల్ మరియు వాటర్ ఫాల్స్ వచ్చేసాయి. టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే.
ఆలోచించని ఆశాభంగం, ఒక్కసారి రండి, మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్ళండి అంటూ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది విన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఆ మ్యాంగో స్విమ్మింగ్ పూల్ ఘనంగా ప్రారంభమవుతుంది. అక్కడికి పిల్లలు పెద్దలు అందరూ వస్తూ ఉంటారు. ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడే అవని, నవ్య, భవ్య, హరీష్ వాళ్ళని తీసుకొని వస్తుంది. వాళ్ళు ముగ్గురు కూడా అందులో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అదంతా చూసిన రమేష్, సురేష్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అవుదనుకున్నాను, కానీ పర్వాలేదన్నయ్య, జనాలు బాగానే వస్తున్నారు. పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి పెద్ద ఖర్చు లేకపోవడంతో ఎక్కువగా వస్తున్నారు. అవునరా, దీనికి తోడు మనం ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ సమ్మర్ ఉన్నంతకాలం బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఏమంటావ్? అందుకు అతను సరే అంటాడు. ఇక ఇద్దరూ కలిసి అక్కడే ఒక ఫుడ్ కోర్ట్ని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ అన్నీ దొరుకుతూ ఉండడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఆడుకొని ఆ తర్వాత అక్కడే ఫుడ్ తిని సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా ఒక నెల రోజులు గడిచింది. నెల రోజుల తర్వాత ప్రసాద్ తన కోడళ్ళిద్దరితో, ఏంటమ్మా మీ వ్యాపారం ఎలా ఉంది? పర్వాలేదా? పర్వాలేదు మావయ్య, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా డబ్బులు తిరిగి వచ్చేసాయి. ఇంకొక నెల రోజులు ఇలాగే ఉండుంటే మనం పెట్టిన పెట్టుబడితో పాటు ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవచ్చు. అది సరే గాని మరి వేసవికాలం పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుద్దిగా, అప్పుడేం చేస్తారు? లేదు మావయ్య, బిజినెస్ కొంతవరకు తగ్గుతుందేమో, అంతేగాని జనాలు మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ అబ్బాయి వాళ్ళు పెట్టిన ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఫుడ్ కోసమైనా సరే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈవినింగ్ వాటికి సరిగ్గా సరిపోతుందనుకుంటా. అందుకు వాళ్ళు అవునని సమాధానం చెప్తారు. ఇక ఆ విధంగా నెల రోజుల పాటు గడిచాయి. నెల రోజుల్లోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే ఇంకా ఎక్కువ డబ్బులే వాళ్ళు సంపాదిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మ్యాంగో స్విమ్మింగ్ పూల్ పేరు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో మారు మ్రోగిపోతూ ఉంటుంది. ఎండాకాలం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ బిజినెస్ కొంచెం డల్ అవుతుంది. అప్పుడు సురేష్, రమేష్, అనామిక, అవని అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బిజినెస్ కొంచెం తక్కువగానే ఉంది కనుక కేవలం అక్కడ ఫుడ్ తినడానికే వస్తున్నారు. వాళ్ళంత దూరం రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉందంటున్నారు. ఏదన్నా చేయగలమంటారా? చేయగలవా అంటే చెయ్యొచ్చు. మన ఇంటి దగ్గర ఫుడ్ పెట్టుకుంటే అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ దూరం వస్తున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఆలోచన బాగుంది. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టడం మంచిది బావగారు అని అవని కూడా అనటంతో ఇక వాళ్ళు ఇంటి ముందే ఫుడ్ కోర్ట్ని ప్రారంభిస్తారు. చాలా మంది అక్కడికి వస్తూ ఫుడ్ తీసుకెళ్తూ ఉంటారు. నలుగురు కలిసి బిజినెస్ చేస్తూ అక్కడ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మరికొన్ని రోజులు గడుస్తాయి. వాళ్ళ బిజినెస్ చాలా బాగా సాగటంతో వాళ్ళకి విమర్శలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అవన్నీ అత్తగారి చెవిన పడతాయి. అత్తగారు ఒకనాడు ఇంట్లో నలుగురిని పిలిచి ఇలా అంటుంది. టేస్ట్ కోసం రకరకాల కెమికల్స్ ఉన్నాయి వాడుతున్నామని అందరూ అంటున్నారు. ఇది నిజమా కాదా? మీరే చెప్పాలి. రోజు మన పిల్లలు కూడా అవే తింటున్నారు కదా. హానికరంగా ఉంటే మనం పిల్లలకి ఎందుకు పెడతాం చెప్పండి? అది కూడా నిజమే గాని వాళ్ళందరూ ఎందుకిట్ట మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మనం ఎదుగుతూ ఉంటే ఓరలేని వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు. వాటిని పట్టుకొని కూర్చుంటే మనం ముందుకి సాగలేం అత్తయ్య గారు. దాని గురించి వదిలేయండి అని అనామిక అంటుంది. సురేష్, రమేష్ కూడా తల్లికి అదే విషయాన్ని చెప్తారు. పాపం పుణ్యం అంతా దేవునికే తెలుసు. ఇట్లాంటి రాకుండా ఉండాలని మనం కోరుకుందాం. మీ వ్యాపారాలు మీరు సరిగ్గా చేసుకుని ఒక స్థాయిలో ఉంటే నాకు అంతే చాలు అని శారద అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఆ తర్వాత వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎండాకాలం వచ్చిన సమయంలో అధిక లాభాలు పొందుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.